కొత్త చీరలు లేకపోతే పండగే కాదు. ప్రైజ్ లార్డ్ సరితక్క. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నారు? బీరువాలో చీరలు చూస్తున్నాను. నీ చీర చాలా బాగుందక్క. ఇది పాతమూల చీరేరా, మనం కట్టుకున్న చీర బట్టి మనకు విలువనిస్తారు. నా నగలు చూసారా ఎంత బాగున్నాయో? చాలా ఎక్కడ తీసుకున్నాను అనుకున్నాను. డబ్బులు ఊరికే రావంటారు కదా గుండుగారు, మా దగ్గర లలిత జ్యువెలర్లో తీసుకున్నాను. వాగ్దానం కూడా ఆర్డర్ ఇచ్చాను కానీ ఇంకా రాలేదు. డబ్బులు ఊరికే రావంటాడు కానీ బాగానే లాగాడు. ప్రైజ్ లార్డ్ సరితక్క. ప్రైజ్ లార్డ్ లలితా చెల్లి. ప్రైజ్ లార్డ్ రా. చూసారా నా చీర ఎంత మెరిసిపోతా ఉందో? నా నగలు చూసారా ఎంత బాగున్నాయో? చీరలు నగలు ఎప్పుడైనా చూసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, కానీ పిండి వంటలు చేసుకోవడానికి సమయం ఉండదుగా. అందుకే డబ్బాలు నిండా పిండి వంటలు చేసుకోండి, తినండి. అయినా ఇలాంటి చీరలు ధరించాలన్నా, నగలు ధరించాలన్నా ఆరోగ్యం ఉండాలి కదా. అయినా ఈ రోజు మన క్రిస్మస్ పండగ కదా, 10 రకాల పిండి వంటలు, చికెన్ బిర్యానీలు, మటన్ మంచూరియాలు, ఫిష్ ఫ్రైలు చేయండి. ఇంటికి వచ్చే చుట్టాలకు పెట్టండి. నేను చికెన్ బిర్యానీ వండానంటే ఊరి చివరి వరకు వాసన వెళ్ళాలి. అప్పుడే నాకు క్రిస్మస్ పండగ అనిపిస్తుంది. ఏదేమైనా నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ రా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తాను, షాపింగ్ మాల్స్ అన్ని తిరిగాను, కానీ కొత్త మోడల్ చీరలు ఏవి నాకు నచ్చట్లేదు. అందుకే సీరియల్స్ బాగా చూడాలి. అందులో ఎలా రెడీ అవ్వాలి, ఎలా మేకప్ వేసుకోవాలి అనేది తెలుస్తుంది. కార్తీక దీపం సీరియల్లో సౌందర్య గారు మంచి శారీస్ కట్టుకుంటారు. మీకు తెలుసా ఎంత బాగుంటాయో? నేను కార్తీక దీపం సీరియల్ చూడకుండా చర్చికి వెళ్ళను. ముందు 7:30కి కార్తీక దీపం సీరియల్ చూసిన తర్వాతే నేను చర్చికి వెళ్ళకుండా చూస్తాను. సీరియల్స్ అంటే నాకు అంత ఇష్టం. యూట్యూబ్ లో శ్రావణి గారి వంటలు చూడండి, ఎంత బాగుంటాయో, చూసి నేర్చుకోండి. సీరియల్స్ యూట్యూబ్ చూస్తే మళ్ళీ ఎవరు చూస్తారు? నగలు చూసారా ఎంత బాగున్నాయో? ఇలాంటి నగలే కొనుక్కోండి. నగలు కాదు, ముందు చీరలు కొనుక్కోండి. లేదు పిండి వంటలు చేయండి, నేర్చుకోండి. లేదు సీరియల్స్ చూడండి, అందులో అత్తని ఎలా కొట్టాలో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. బుర్ర తినడానికి వచ్చాడు రా బాబు. అమ్మ ప్రైజ్ లేడరా. ఏంటిది ఏదో గొడవ అవుతున్నట్టుంది మీ ఇద్దరు. క్రిస్మస్ కి ఏ చీర సెలెక్ట్ చేసుకోవాలని చూసుకుంటున్నాను నేను. అవునా? వడ్డానం ఆర్డర్ ఇచ్చాను, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందా అని థింక్ చేస్తున్నాను. క్రిస్మస్ కి కొత్త మోడల్ ఏముంటదా అని ఆలోచిస్తున్నాను అన్నయ్య. అవునా? క్రిస్మస్ పండుగ కదా, స్పెషల్ గా ఏ వంట చేయాలని ఆలోచిస్తున్నానన్నా. అవునా? అమ్మా మీరందరూ అశాశ్వతమైన దానికోసం కొట్టుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు. అసలు చూడు, సీరియల్ చూస్తే సీరియల్ అంటే షార్ట్ సినిమా అంటే సిన్ అంటే పాపం. అంటే హిందీలో పాపానికి తల్లి సినిమా. కాబట్టి మీరు సీరియల్ చూస్తే అది లాంగ్ సీన్, సినిమా చూస్తే షార్ట్ సీన్. మిమ్మల్ని ఈ క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని పాపంలోనే నడిపించే ఆ సీరియల్లో సినిమాలు మీకు ఆనందాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇవ్వలేవు. పిండి వంటలు యేసు ప్రభు మీ కొరకు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు అన్నాడు. నేనే జీవాహారం, ఆయన వాక్యమై ఉన్న ఆయన వాక్యమే నీకు జీవాహారంగా చేసుకుంటే ఈ తినుబండారాలన్నీ భౌతికపరమైన సంతృప్తినిస్తాయి, కానీ వాక్యమైన జీవాహారం నీ జీవితానికి, నీ బ్రతుకుకి, నీ కుటుంబానికి నీకెంతో మరి జీవాన్ని ఇస్తాయి, నిత్య జీవానికి నడిపిస్తుంది ఆ జీవాహారమైన వాక్యం. మరి ఆ చెల్లైతే ఇంకా విడ్డూరంగా ఇంకా ఏ చీర, ఇన్ని చీరలున్నా చీరల మీద సంతుష్టిగా ఇంకా ఆనందం అనేది లేదు. కానీ రక్షణ వస్త్రం మీద ఎన్ని మచ్చలు డాగులు ఉన్నాయో ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా? యేసు ప్రభు మన కొరకు ఈ భూమి మీదకి రక్షకుడిగా పుట్టి మనకు రక్షణ వస్త్రాన్ని తొడిగి ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ యేసు ప్రభు రక్తాన్ని శరీరాన్ని తిని
ఆఖరి శ్వాస వరకు ఆ రక్షణను రక్షణ వస్త్రాన్ని మచ్చ డాగు అంటుకోకుండా కాపాడుకోవలసిన మనం ఈ అశాశ్వతమైన ఒక రోజు వేసుకొని విడిచిపెట్టే చీర కోసం ఎంత మీ సహోదరుల మధ్య ఎంత భయంకరమైన వ్యత్యాసం, ఆలోచన. ఒకలంటే ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఆలోచించే అజ్ఞానం ఎంత భయంకరం. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ జీవితానికి నీ రక్షణ వస్త్రం, నీ కొరకు పుట్టిన యేసు ప్రభు రక్షకుడుగా పుట్టిన నీ రక్షణ వస్త్రం పరిశుద్ధంగా ఉందా? ప్రభువు నువ్వు కలుసుకోగలుగుతున్నావా అని నువ్వు ఆలోచించుకోవాలి. వాక్యమై ఉన్న జీవాహారాన్ని, పిండి వంటలతో నీ జీవితాన్ని, అదే ఆనందం కాదు. వాక్యమై ఉన్న జీవాహారాన్ని నువ్వు తిని సంతృప్తి చెందుతున్నావా, లేకపోతే ఇహలోకపు వంటలపై ఆశపడి నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు ఆలోచించుకోవాలి. నువ్వు సీరియల్ చూసి అది లాంగ్ సిన్ నీ జీవితాన్ని ఎంతగానో పతనం చేసి, కుటుంబ వ్యవస్థకి ఆంధ్యుడైన యేసు ప్రభు, కుటుంబ వ్యవస్థకి యేసు ప్రభు ఆంధ్యుడైతే ఆ కుటుంబ వ్యవస్థ పతనం చేసే లాంగ్ సిన్ సీరియల్, షార్ట్ సిన్ సినిమా. ఇలాంటి సినిమాని సీరియల్ని చూసి నాశనం అయిపోవడం నీ కుటుంబానికి, నీ సంఘానికి అంత మంచిది కాదు. నువ్వు ఈ లోకం మీద ఈ ఆలోచనలన్నీ విడిచిపెడితే తప్ప యేసయ్య రక్షణ వస్త్రాన్ని, యేసయ్య జీవాహారాన్ని, యేసయ్యను విడిచిపెట్టి ఆయన వాక్యాన్ని అత్తుకునే కృపని మనం పొందుకోలేం. ఆలోచించండి. కొత్త చీర ఉంటేనే విలువ ఉందనుకున్నాను, కానీ దేవుని వాక్యంలో నిజమైన విలువ ఉందని నేను తెలుసుకున్నాను. బంగారం ఉంటే చాలనుకొని బంగారం లాంటి యేసయ్య ప్రేమను మర్చిపోయాను. సీరియల్సే ప్రపంచం అనుకొని నిజమైన ప్రేమను తెలుసుకోలేకపోయాను. నేను వంటలు చేస్తే ఊరి చివరి వరకు వాసన వెళ్ళాలి అనుకున్నాను, కానీ నేను ప్రార్థన చేస్తే ఊరిలో రక్షణ లేని వారికి రక్షణ కావాలని అనుకోలేదన్నా. క్షమించండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు రక్షణ వారు మనసిచ్చినందుకు చాలా సంతోషం. అందరూ అలా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరభూలోక